గాజువాక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వస్తున్న ప్రజలను సబ్ రిజిస్ట్రార్ అండతో కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు మరియు వేధింపులకు గురి చేస్తున్నారని, సబ్ రిజిస్ట్రార్ వారి నిర్వాహకం వల్ల సామాన్యులు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని, గాజువాక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రతి చిన్న పనికి ఒక ప్యాకేజీని పెట్టి దళారులను పెట్టి అత్యంత దారుణంగా సబ్ రిజిస్ట్రార్ వసూలుకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. చివరకు రిజిస్ట్రేషన్ వ్యవహారాల నుండి అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్ వరకు అత్యంత భారీగా దోపిడీకి పాల్పడుతున్నారని, కావున జిల్లా కలెక్టర్ ఈ ఫిర్యాదుపై స్పందించి అవినీతి అధికారిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త, ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్ ఆరోపించారు. కర్తలుగా ఉంటూ న్యాయమైన జెన్యూన్మైన కార్యక్రమాలు చేయవలసిన ఈ సబ్ రిజిస్టర్ అనేక మధ్యవర్తులతో దళాలతో చివరికి ప్రేమ వివాహాల నుంచి సామాన్య రిజిస్ట్రేషన్ వరకు, అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ వరకు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ అంశం పైన జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకొస్తున్నాం. దీనిపైన రేపు ప్రెస్ మీట్ పెట్టి మీకు ఇంకా వివరాల్లో వెల్లడిస్తాను. మా డిమాండ్ ఏంటంటే గాజువాక సబ్ రిజిస్టర్ కార్యాలయం జరుగుతున్న అవినీతి అక్రమాలపైన సమగ్రమైన విచారణ జరిపించి కఠినమైన చర్యలు తీసుకొని ప్రజలకు చేదోడుగా వాదోడుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.